హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మారుతున్న రాజకీయ పరిణామాల పరిస్థితుల దృష్ట్యా ఇటీవల కాలంలో కాంగ్రెస్లో సీనియర్ నేత బీఆర్ఎస్లోకి రావడం, తర్వాత జగిత్యాలో సభ పెట్టడం, అప్పుడు ప్రజలతో మమేకమై మాట్లాడడం జరిగింది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేసీఆర్ గత కొంతకాలంగా ప్రజల్లోకి రాకపోవడం, రాజకీయంగా మౌనం వహించడం, వస్తున్న విమర్శలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఏంటంటే కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు, సభలో అసెంబ్లీకి రావడం లేదు, సూచనలు ఇవ్వడం లేదు, సో ఎందుకు రావడం లేదు, ప్రత్యర్థులు వేస్తున్న ప్రశ్నలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికరమైన పోలికను ఉదాహరించారు. గోడలకు వేలాడదీసిన తుపాకీ ఎప్పుడైనా సైలెంట్గానే కనిపిస్తుంది, కానీ అది ఒకసారి పేలితే మాత్రం విస్ఫోటనం, భారీ పేలుడైతే సృష్టిస్తుందంటూ కేసీఆర్ ప్రస్తుతం మౌనం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే సంకేతాన్ని పంపారన్నమాట. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణలో ఎంతోమంది బలమైన నాయకులు తయారు చేసిన ఒక అజేయ శక్తి అని సందర్భంగా కేటీఆర్ అయితే గుర్తు చేశారన్నమాట. తాము ప్రస్తుతం కేసీఆర్ నిర్దేశించిన మార్గంలోనే నడుస్తున్నామని, అసెంబ్లీ కానీ ప్రజాక్షేత్రంలో కానీ తాము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ ఆలోచన నుండి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మేమంతా కేసీఆర్ గారి దర్శకత్వంలో పనిచేస్తున్నామని, నిజమైన నాయకుడు అనేవాడు ఎల్లప్పుడూ ముందుండి నడిపించాలి, ఆ బాధ్యత ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కేటీఆర్ అయితే తెలియజేశారు. వ్యూహాత్మకంగా ఎప్పుడు ఎలా స్పందించాలో కేసీఆర్ బాగా తెలుసని, సరైన సమయంలో వచ్చినప్పుడు ఆయన నేరుగా రంగంలోకి దిగి ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారని వివరించారు. కేసీఆర్ బయటకు రాకపోయినప్పటికీ ఆయన ఆలోచనలు, పార్టీ శ్రేణులు ఆయన ఇచ్చే దిశానిర్దేశం నిరంతరం కొనసాగుతున్నాయని కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట.